నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. కాంగ్రెస్ రాజకీయంలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఒక హాట్ టాపిక్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. అదేంటంటే మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె కొండా సుస్మిత వ్యాఖ్యలు, ఆ తర్వాత కాంగ్రెస్ నుండి వచ్చిన నోటీసులు, దానికి కొండా సురేఖ ఇచ్చిన కౌంటర్. అసలు కొండా సుస్మిత ఏం మాట్లాడారు? సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆమె చేసిన ఆ సంచలన వ్యాఖ్యలేంటి? దానికి పీసీసీ నుంచి సురేఖకు నోటీసులు ఎందుకు వెళ్లాయి? ఆ నోటీసులపై సురేఖ ఏ విధంగా రివర్స్ అటాక్ చేశారు? ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న అసలు నిజమేంటి అనేది ఇప్పుడు డీటెయిల్ గా చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా అసలు వివాదం ఎక్కడ మొదలైందో చూద్దాం. ఇటీవల మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె కూతురు కొండా సుస్మిత ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో కొండా సుస్మితా పటేల్ మాట్లాడిన మాటలు, రేవంత్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో ఒక్కసారిగా పెద్ద దుమారాన్ని రేపాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయనపై డైరెక్ట్ గానే సుస్మిత తీవ్రమైన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి అసలైన కాంగ్రెస్ సంస్కృతి ఇంకా అబ్బలేదు అని ఆమె ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంతేకాకుండా టీడీపీ నుండి వచ్చిన నాయకులపైనే సీఎం ఎక్కువ ప్రేమ కురిపిస్తున్నారని, ప్రస్తుతం తెలంగాణలో నడుస్తోంది కేవలం పచ్చ కాంగ్రెస్ మాత్రమేనని, అచ్చ కాంగ్రెస్ నాయకులకు స్థానం లేకుండా చేస్తున్నారని చాలా ఘాటుగా కామెంట్ చేశారు. ఈ మాటలు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో విపరీతమైన చర్చకు దారితీశాయి. ఇంతటితో ఆమె ఆగలేదు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎవరూ కూడా ప్రస్తుతం సంతోషంగా లేరని సుస్మిత వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియని పరిస్థితి ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ఒక ఉదాహరణను కూడా ఆమె ప్రస్తావించారు. ఇటీవల సంగారెడ్డి వెళ్లినప్పుడు జగ్గారెడ్డి విషయంలో టికెట్ నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి పరకాల నియోజకవర్గానికి వెళ్లేసరికి మాత్రం రేవూరి ప్రకాష్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని ఎలా కోరతారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే టికెట్లు ఎవరికి ఇవ్వాలనేది పూర్తిగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుంది తప్ప సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించేది కాదని సుస్మిత తెగేసి చెప్పారు. తాము ఎప్పుడూ కాంగ్రెస్ అధిష్టానాన్ని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను మాత్రమే గౌరవిస్తామని స్పష్టం చేశారు. అలాగే రాబోయే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి తాను కూడా ఎమ్మెల్యేగా బరిలో ఉంటానని సుస్మిత బహిరంగంగానే ప్రకటించారు. రాష్ట్రంలో బీసీ ఎమ్మెల్యేలకు సీఎం అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని, స్వయంగా మంత్రులు సంతకాలు పెట్టిన పనులు కూడా కావడం లేదని పలువురు నాయకులు తమ వద్దకు వచ్చి బాధపడుతున్నారని ఆమె ఆరోపించారు. సుస్మిత చేసిన కామెంట్స్ కాంగ్రెస్ లోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనే హాట్ టాపిక్ గా మారాయి. దీంతో పీసీసీ క్రమశిక్షణ కమిటీ వెంటనే స్పందించి మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. పీసీసీ నుంచి నోటీసులు రాగానే మంత్రి కొండా సురేఖ ఏమాత్రం తగ్గేదే లేదన్నట్లుగా రేవంత్ రెడ్డి టీంపై, పీసీసీపై రివర్స్ అటాక్ చేశారు. నోటీసులకు సమాధానంగా ఆమె ఒక అధికారిక లేఖను విడుదల చేశారు. అందులో ఉన్న పాయింట్స్ కాంగ్రెస్ వర్గాల్లో మరిన్ని అలజడులు రేపాయి. తన లేఖలో కొండా సురేఖ చాలా స్పష్టమైన పాయింట్లను లేవనెత్తారు. నా కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు, వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒక స్వతంత్ర వ్యక్తిగా, ఒక పౌరురాలిగా ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. అంతేగాని ఆమె చేసిన వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాల్ని చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని సురేఖ స్పష్టం చేశారు. సొంత కుటుంబ సభ్యులైనా సరే వారి వ్యక్తిగత లేదా రాజకీయ అభిప్రాయాలను పార్టీలో ప్రజాప్రతినిధిగా ఉన్న తమకు ముడిపెట్టడం సరికాదని కొండా సురేఖ కుండబద్దలు కొట్టేశారు. సుస్మిత చేసిన కామెంట్స్ కు తనకేం సంబంధమని, అలాంటప్పుడు తనకెందుకు నోటీసులు ఇచ్చారంటూ నేరుగా రేవంత్ రెడ్డి టీంను, పీసీసీని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ నియామావళిపై తనకు పూర్తి గౌరవం ఉందని చెప్తూనే ఈ పరిస్థితుల్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ తనకిచ్చిన నోటీసులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయంలో తనకు వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వాల్సిన అవసరమే లేదని తేల్చి చెప్పేశారు. ఈ మొత్తం పరిణామాన్ని గమనిస్తే తెలంగాణ కాంగ్రెస్ లో పాత కాంగ్రెస్ నాయకులకు, అలాగే ఇతర పార్టీల నుండి వచ్చిన నాయకులకు మధ్య నడుస్తున్న అంతర్గత విభేదాలు తీవ్ర స్థాయికి చేరినట్లుగా చాలా క్లియర్ గా అర్థమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి శైలిపై, ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై పాత కాంగ్రెస్ నాయకుల్లో ఉన్న అసంతృప్తికి సుస్మిత వ్యాఖ్యలే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరొక వైపు కుమార్తె వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని చెప్తూనే నోటీసులను వెనక్కి తీసుకోవాలని మంత్రి సురేఖ గట్టిగా కోరడం ద్వారా పార్టీలో తన ప్రాధాన్యతను, తన గళాన్ని బలంగా వినిపించే ప్రయత్నం చేశారు. ఒకవైపు తన కూతురికి మద్దతుగా నిలుస్తూనే పార్టీ తనకు షోకాజ్ నోటీస్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు.
అంటే ఇటు కూతురు సుస్మిత రేవంత్ రెడ్డిని గట్టిగా విమర్శిస్తూనే ఉంటుంది, తాను సైలెంట్ గా పార్టీలోనే ఉంటూ తన పని తాను చేసుకునేలా రెండంచెల వ్యూహాన్ని రెడీ చేసినట్లుగా కనిపిస్తోంది కొండా సురేఖ. ఇది ప్రెసెంట్ గా రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తున్న టాపిక్. మొత్తానికి సుస్మిత కామెంట్స్, దానికి పీసీసీ నోటీసులు, సురేఖ రివర్స్ అటాక్ ఇవన్నీ కలిపి రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అన్నది ఉత్కంఠగా మారింది. చూద్దాం ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో.